అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించిన ఉల్లేఖనం ప్రకారం ఆయన ఇలా తెలుపుతున్నారు: నేను ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పిన తరువాత మరెవరిని అడిగే అవసరం కలగకుండా నాకు ఇస్లాంను గురించి ఏదైనా విషయాన్ని తెలపండి అని అభ్యర్థించాను. దానికి ఆయన, నేను అల్లాహ్ను విశ్వసించాను అని చెప్పు, ఆ తరువాత దానిపై నిలకడగా ఉండు అని సెలవిచ్చారు. సోదరులారా, అల్లాహ్ను విశ్వసించానని పలకటం అంటే మరే శక్తి ఆధిక్యతను, దైవత్వాన్ని నేను అంగీకరించను అని అర్థం. మనిషి జీవితంలో అడుగడుగున ఎన్నో దైవాలు దర్శనమిస్తాయి. అతని మనోకాంక్షల దైవాలు, కుటుంబ ఆచారాల మూఢనమ్మకాల దైవాలు, ప్రజల పరిపాలకుల ఇష్టానుసారం ఉనికిలోకి వచ్చే నియమాలు, శాసనాలు. ఈ మూడు రకాల దైవాల వల్లనే మనిషి మార్గం తప్పి అపమార్గాల పాలవుతాడు. ఒకే దైవాన్ని విశ్వసించిన వ్యక్తి ఈ అపమార్గాలకు కొనిపోయే బహుదైవ ఆరాధనకు దూరంగా ఉండాలి. దానిపై నిలకడగా ఉండటం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏకదైవోపాసనను విడనాడకుండా, దైవత్వపు దావా చేసే శక్తులకు లొంగకుండా అచంచల విశ్వాసం, ఆచరణ కనబరచటం. ఇది ఆ హదీసు వృత్తాంతం. మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.